జనార్దన్ రెడ్డి గారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆయన తెలవని వాళ్ళంటూ ఎవరు ఉండరు. జనార్దన్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో చాలా పెద్ద సీనియర్ లీడర్. హైదరాబాద్‌లో పీపుల్స్ లీడర్ అని జెప్పేసి, జనతా కా నేత అని జెప్పేసి ఆయనకొక మంచి పేరుంది. ఆయన 5 టైమ్స్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి మినిస్టర్ ఆఫ్ లేబర్, ఎంప్లాయ్‌మెంట్ అండ్ హౌసింగ్ మినిస్టర్ లెక్క గూడా వర్క్ జేషిర్రు. ఆయన ఒకానొక టైంలో హైదరాబాద్‌కి బ్యాక్ బోన్ లెక్క గూడా ఉండే. 2007లో పీజేఆర్ గారు చనిపోయిన తర్వాత 2008లో వచ్చిన ఖైరతాబాద్ బై ఎలక్షన్స్‌లో విష్ణువర్ధన్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఇచ్చి గెలిపిచ్చిర్రు. దాని తర్వాత ఆయన ఒక యూత్ ఫేస్‌గా ఐడెంటిఫై అయిన్రు. 2009లో జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీ సెపరేట్ అయిన తర్వాత గూడా కాంగ్రెస్ పార్టీ ఆయనకు టికెట్ ఇచ్చిర్రు. టికెట్ ఇచ్చినారు. ఆయన గెలిచిండు గూడా. గెలిచిన తర్వాత 2018లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి జూబ్లీ హిల్స్ టికెట్ ఇచ్చినప్పుడు ఆయన ఓడిపోయిండు. ఎవరి మీద? మాగంటి గోపీనాథ్ గారి మీద ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత మళ్ళీ 2023లో కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఎక్స్‌పెక్ట్ జేషిండు. టికెట్ ఎక్స్‌పెక్ట్ జేసినప్పుడు ఆ టికెట్ అజారుద్దీన్ గారికి ఇచ్చిర్రు. అజారుద్దీన్ గారికి ఇచ్చినప్పుడు దాని తర్వాత ఆయన టికెట్ రాలేదని జెప్పేసి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యిండు. దాని తర్వాత అప్పటి నుంచి 2023 నుంచి ఇప్పటి వరకి ఆయన బీఆర్ఎస్ పార్టీలోనే యాక్టివ్‌గా పార్టిసిపేషన్ చేస్తున్నాడు. వెల్కమ్ టు జస్టిస్ డిబేట్స్. ఈరోజు మన ట్రెండింగ్ హాట్ టాపిక్ తెలంగాణలో విష్ణువర్ధన్ రెడ్డి గారు బై ఎలక్షన్స్‌లో నామినేషన్ ఎందుకేసిర్రు? దేని కారణంతోటి ఏసిర్రు? అని ఒక హాట్ టాపిక్ నడుస్తుంది తెలంగాణలో. మాగంటి గోపీనాథ్ గారు సడెన్‌గా చనిపోయిన తర్వాత జూబ్లీ హిల్స్‌కి బై ఎలక్షన్స్ వచ్చినాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇమ్మీడియేట్‌గా మాగంటి సునీత గారిని నామినేషన్ ఏపిచ్చిర్రు. ఆమెని క్యాండిడేట్‌గా అనౌన్స్‌మెంట్ చేసి ఆమెతోటి నామినేషన్ ఏపిచ్చిర్రు. కానీ రీసెంట్‌లీ అక్టోబర్ 18థ్ రోజు విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా నామినేషన్ ఏసిండ్రు. ఎందుకంటే ఒకవేళ మాగంటి సునీత గారి నామినేషన్ ఏమైనా రిజెక్ట్ అయితే, టెక్నికల్ రీజన్స్ వల్ల రిజెక్ట్ అయితే ఇమ్మీడియేట్‌గా విష్ణువర్ధన్ రెడ్డి గారిని క్యాండిడేట్‌గా అనౌన్స్ చేయడానికి బ్యాకప్ క్యాండిడేట్ లెక్క ఆయనని నామినేషన్ ఏపిచ్చారు. ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్‌లో ఈ మూవ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. బ్యాకప్ క్యాండిడేట్ ఫైలింగ్ అనే కాన్సెప్ట్ అనేది చాలా రేర్. కానీ పార్టీ స్ట్రాటజీ ప్రకారం జూబ్లీ హిల్స్ సీట్‌ని మిస్ అవ్వద్దు అనే ఒక కాన్సెప్ట్ తోటి ఒక స్ట్రాంగ్ అప్రోచ్ ఇస్తున్నారు. విష్ణువర్ధన్ రెడ్డి గారికి కూడా ఒక మంచి ఇంట్రెస్ట్ ఉంది. జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్‌లో మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చి ఆయన ఉన్న పేరుని, బ్రాండ్‌ని నిలబెట్టుకోవాలనే ఒక కాన్సెప్ట్ తోటి కూడా ఆయన ఉన్నారు. పీజేఆర్ గారి ఫ్యామిలీకి హైదరాబాద్‌లో మంచి పట్టు ఉంది, పేరుంది. సో సింపతి, లెగసీ అడ్వాంటేజ్‌గా తీసుకొని ఆయన ఈ ఎలక్షన్స్‌లో గెలవాలి అనే ఒక కాన్సెప్ట్ తోటి కూడా నామినేషన్ ఏసిండని చెప్పేసి పబ్లిక్‌లో టాక్ ఉంది. సో ఫ్రెండ్స్, మీ ఒపీనియన్‌ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ మూవ్ కరెక్టా? కాదా? లైక్ స్పేర్ క్యాండిడేట్‌గా విష్ణువర్ధన్ రెడ్డి గారు నామినేషన్ ఏయడం కరెక్టా? కాదా? అనేది కూడా కామెంట్‌లో మెన్షన్ చేయండి. జై హింద్, జై భారత్.